పేరిటాసి మాంసం మూడవ శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణలతో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన పటాసి మాసం మూడో శనివారం పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుంచి దాదాపు 170 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలో ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పెరటాసి మాసంలో వచ్చే మూడవ శనివారం శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైనదని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, కోంటే చెంగారెడ్డి, తొడమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విరూపాక్షి, కుమార్, వాసు, భాస్కరాచారి, మురళీరెడ్డి, బాబు విగ్రహాల కళ్యాణి, జయమ్మ, భారతి, రాధిక, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైన అఖిలకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వమి కొలువులో ఉన్నాం. ప్రతి ఒక్కరూ మనం తిరుపతి పుర ప్రజలకు ఈ నగర సంకీర్తన సనాతన కాలం నుంచి వస్తున్నది. ఎన్నో మనకు కొన్ని సమస్యలు, ఇంట్లో సమస్య, ఆర్థికంగా పలు వైద్య ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ తిరుపతి ప్రజలు పాల్గొనాలని, మీ యొక్క కష్టాలు నామస్మరణంతో స్వామి మీకు కరుణ కటాక్షాలు కృపతో దయవస్తాడని ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి ప్రజలు రావాలి. అదేవిధంగా తిరుమల శనివారం మూడో శనివారం ప్రతి ఒక్కరూ కూడా తండోపతండాలుగా ఈ యొక్క భజన కార్యక్రమం వచ్చినారు. అదేవిధంగా ఇంకా ప్రతి ఒక్కరూ రావాలని, నలమూలైనటువంటి పుణ్యక్షేత్రాలు మనకు ఉన్నాయి. మనం తిరుపతిలో ఎంతో పుణ్యం చేసుకున్నాం, పూర్వజన్మ సుకృతం ఇది అనుకుంటున్నాము. అదేవిధంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా కపిలేశ్వరుడు, శ్రీకాళహస్తి, కాణిపాక వరసిద్ధ వినాయకుడు, కోదండ్ర ఆలయం, గోవిందస్వామి ఆలయం, అదేవిధంగా అలవేలి మంగాపురం, శ్రీనివాస మంగాపురం, ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో రాష్ట్రాలు విదేశాల నుంచి ఈ యొక్క పుణ్యక్షేత్రాలకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనకి తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భజన బృందం అందరూ కూడా తరలి రావాలని, ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నామస్వరంతో మీ యొక్క కష్టాలని స్వామిని విన్నపించుకుంటూ మీ కష్టాలు కడిగి తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ వెంకటాద్రి, వైకుంఠ. నగర సంకీర్తన దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ముందు మన పూర్వులంతా కూడా మోక్షానికి 3 మార్గాలు చూపెట్టారు. ఒకటి భక్తి మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గం. భక్తి మార్గంలో ముఖ్యమైనది భజన.
భజన ద్వారా నామ సంకీర్తన చేసి ఆ విధంగా మోక్షాన్ని సాధించే ఉండరు. పుండరీదాస్ అని, తర్వాత తులసీదాస్ అని ఇట్లాంటి మహానుభావులు కేవలం భజన ద్వారానే భగవంతుని రప్పించి ఆ విధంగా ఆ మోక్షాన్ని సాధించిన ఘట్టాలు మనకు అనేకం ఉన్నాయి. ఆ విధంగా మనం ఈరోజు ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటున్నామని అంటే మనమంతా అదృష్టవంతులం. మనం భగవంతుడి లింకులో ఉన్నట్లు ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఈ భజన చేస్తూ ఉంటే, ఆయన నామ సంకీర్తన చేస్తూ ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ ప్రాక్టీస్ చేయగా మనం ఆయనకి దగ్గరగా అవుతాం. ఆ విధంగా దగ్గర అయ్యే దానివల్ల ఆయన మనకి మోక్షం ప్రసాదిస్తాడు. ఆ విధంగా ఈ భజన సంగీతం. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో జరుగుతున్న నగర సంకీర్తనలో నేను పాల్గొన్నాను. ప్రతి వారం శనివారం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గోవిందరాజస్వామి గుడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి స్టాప్ అవుతుంది. నగర సంకీర్తన అంటే దేవుడికి భజన చేయడం, దేవుడి కోసం నృత్యం చేస్తూ కోలాటం ఆడడం, ఇలాంటివి పాల్గొనడం చాలా కొత్తగా, చాలా ఆనందంగా ఉంది. దేవుడి సేవలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఈసారి తిరుమల శనివారం 3వ శనివారంగా వచ్చింది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఉంది. చాలా జనాలు వచ్చారు. ప్రతి వారం ఇలా వస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి రావడానికి ట్రై చేస్తాను. కానీ ఇలా దేవుడి సేవలో పాల్గొనడం చాలా లక్ అని భావిస్తున్నాను. మీరు కూడా వచ్చి పాల్గొనాలని భావిస్తున్నాను. నగర సంకీర్తన వల్ల దేవుడికి సేవ చేసుకోవచ్చు. మనకి ఉన్న అనారోగ్య బాధలన్నీ తొలగిపోతాయి. మనకున్న కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి. మనం ఇలా తెల్లవారుజామున లేసి దేవుడికి పూజ చేయడము, ఇలా మనం వాకింగ్ చేసినట్టు ఉంటుంది, దేవుడికి పూజ చేసినట్టు ఉంటుంది, ప్లస్ నృత్యం చేసి కోలాటాలన్నీ ఆడినట్టు ఉంటుంది. చిన్న వయసులో చేసినవన్నీ ఇప్పుడు కూడా చేయాలని అనుకోవడం అందరికీ ఆనందంగా ఉంటుంది. అది ఇలా దేవుడి కోసం చేయడం ఇంకా అదృష్టంగా భావించాలి.